జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయవరం సమీపంలో జరిగిన బైక్ చోరీ కేసు దర్యాప్తులో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 లక్షల విలువైన 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డిఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు నేతృత్వంలో పోలీసులు కోమటికుంట వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితులను పట్టుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసులను అధికారులని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ వేమన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 6/26 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు బైక్ అఫెన్స్లకు సంబంధించి 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో సయ్యద్ మజీద్, దూదికుల మొహిద్దీన్ షా, పులంజిరెడ్డి, వీళ్ళు 3 కూడా ఒక్కొక్కరి మీద మజీద్ మీద సుమారు 20 కేసులు, మొహిద్దీన్ షా మీద సుమారు 4 కేసులు, పులంజిరెడ్డి మీద సుమారు 14 కేసులు ఉన్నాయి. వీళ్ళ పరిచయ నేపథ్యం, వీళ్ళు 3 కలిసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు 3 కలిసి స్నేహితులుగా ఏర్పడ్డారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ బైక్ అఫెన్స్ చెడు అలవాట్లుగా బానిసైపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వినుకొండ, గుంటూరు, అదేవిధంగా మన రాయవరం దగ్గర ఇట్లా సుమారు 4 బైకుల్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ 4 బైకుల మీద రాయవరంలో తీసిన బైక్ మీద క్రైమ్ నెంబర్ 6గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకో బైక్ మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మిగిలిన 2 బైకులు వినుకొండ, కొత్తపేటలో వాళ్ళు కూడా ఆ బైకులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు 4 కూడా గతంలో వీళ్ళు 3 గతంలో కూడా నేరాలు చేశారు. దీని మీద మన మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నిఘా పెట్టి మా గౌరవనీయులైన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు IPS గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ గారైన నాగరాజు గారి పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది అందరం కలిసి నిఘా పెట్టి ఈరోజు మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు ముద్దాయిలని కోమటికుంట జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 3ని రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ 4 బైకుల్లో 3 బుల్లెట్ వెహికల్స్, ఒక పల్సర్ వెహికల్, వీటి యొక్క విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, బైకుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టుకుని వీళ్ళు కొంతమంది ముద్దాయిలు ఈ తాళాలు లేకుండా కానీ లేకుంటే నెంబర్ ప్లేట్లు లేకుండా కానీ బైకుల్ని ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల వాళ్ళు దొంగలించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేరాలకు పడిపడే వాళ్ళ యొక్క ఎవరైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే, వాళ్ళు మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. దీనిని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సీసీ కెమెరాలు పట్టణంలో నిఘా పకడ్బందీగా ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మాకు సమాచారం ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళని నివారించడం జరుగుతుంది. పందెంకోడి గార్డెన్ రెస్టారెంట్ ఏసీ, వేములకోట రోడ్, మార్కాపురం. రుచి, శుచి, శుభ్రతతో అన్ని రకాల చైనీస్, మొగలాయ్, తందూరి ఐటమ్స్ లభించును. మా ప్రత్యేకత చికెన్ మింట్ ఫ్రై, యోగా చికెన్, సింగపూర్ చికెన్, నాటుకోడి బిర్యానీ మరియు ప్రత్యేకంగా సున్నిపెంట నుంచి తెప్పించిన చేపలతో చేప పులుసు, చేపల ఫ్రై తయారు చేయబడును. డోర్ డెలివరీ సదుపాయం కలదు. పందెంకోడి గార్డెన్ రెస్టారెంట్ ఏసీ, మీ ఇంట్లో శుభకార్యం ఏదైనా సరే ఆర్డర్పై సప్లై చేయబడును. వివరాల కొరకు సంప్రదించండి. పందెంకోడి గార్డెన్ రెస్టారెంట్ ఏసీ, వేములకోట రోడ్, మార్కాపురం.